కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. అత్తయ్య గారు కాస్త తలనొప్పిగా ఉంది, వేడివేడిగా కాఫీ ఏమైనా ఇవ్వగలరా? అయ్యో ఇప్పుడే తీసుకొస్తాను బాబు. హాయ్. ఒరే చలమా, వేడి మీద ఉన్న అత్తగారిని బోల్తా కొట్టించేసి వేడివేడిగా కాఫీ ఇచ్చేదాకా తీసుకొచ్చావు కదరా, శాబాష్. నువ్వు మామూలుడు కాదురా రే. ముందైతే ఈ పెళ్లి జరగని మన గురించి అందరికీ తెలిసేలా చేస్తాను. వీడు వీడి తండ్రి చేసిన పని వల్ల నేను నమ్మకాన్ని కోల్పోయాను. మనుషులు దూరం అయితే ఎంత బాధ కలుగుతుందో వాళ్ళకి తెలియదు. స్నేహమే కాదు నాన్న, ఆ స్నేహానికి సంబంధించిన జ్ఞాపకాలు కూడా కాలి బూడిదైపోయాయి, కాలగర్భంలో కలిసిపోయాయని చెప్పు. మామనేమో కడుగు కూడా తగ్గడంలే, నేనేమో మా నాయనతో మామ మనసు మార్చి నీ ముందు నిలబెడతానని ఛాలెంజ్ చేసి ఉండాను. స్వామి, ఇప్పుడు నువ్వే నాకు ధైర్యం ఇవ్వాలి. పైకి చూస్తే ఏమొస్తుంది బెదరు, ముందుకు చూడు, కాస్త దారైనా కనబడుతుందేమో. ఏంటి ఫెయింట్ అయిపోయావు? నేను ఇచ్చిన షాక్ నుంచి ఇంకా బయటికి రాలేదా? నిన్ను బ్రదరు, మరి చిన్నపిల్లోళ్ళ బిహేవ్ చేయమాకు, కొంచెం వాడు. ఇప్పుడు నువ్వు నన్నేం చేసినా అది నీ మీదకే వస్తుంది, నీకే డేంజర్. మన మామ అసలు ఊరుకోడు. హాయ్, ఏంటి మన మామ అన్నానని షాక్ అయిపోయావా? మరి మన మావే కదా. నువ్వు ఆయన్ని ఒప్పించి రేవతి మెళ్ళలో తాళి కడతానని శపథం చేసి వచ్చావు. ఆయనేమో రేవతిని నాకిచ్చే కట్టబెడతానని పంతం పట్టాడు. ఎవరేంటో తేలేంత వరకు జాయింట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం బెటర్ కదా. పైగా మన ఇద్దరం బెదర్సం కాబట్టి ఏ వరుసైనా ఒకేలా పిలవాలి. ఏమంటావు? బ్రదర్ అన్న పదానికి అర్థం తెలుస్తారా నీకు? నేను తోడబుట్టిన వానికన్నా ఎక్కువగా నమ్మాను కదరా, ఇంత మోసం చేస్తావా? మరి నువ్వు చేసిందేంట్రా? మోసం కాదా, ద్రోహం కాదా? నీ వల్ల నేను నష్టపోయిందేంటో తెలుసా? జీవితం, నా జీవితాన్ని కోల్పోయానురా, నా అత్తను కోల్పోయానురా. నీ స్వార్థానికి నువ్వు నాకు నిజం చెప్పి పేటల మీద పెళ్ళాగిపోయేలా చేసావు. ఒక్క క్షణమైనా ఆ పెళ్ళాగిపోవడం వల్ల జరిగే నష్టం ఏంటని ఆలోచించావా? లేదు. దానికి కారణం నీ స్వార్థం. స్వార్థం నీది మాత్రమే కాదురా రే, ఆ లక్ష్మీనారాయణది కూడా. అరే, స్నేహితుడు మోసం చేశాడని ఆలోచించాడే గాని స్పాట్లో పిచ్చోళ్ళో పెళ్లి కొడుకున్నాడు, వాడు పెళ్ళంటే పడి చచ్చిపోతాడు, పెళ్ళాగిపోతే నిజంగానే చచ్చిపోతాడన్న ఆలోచన మాత్రం రాలేదురా ఎవరికి. ఆ రోజు మీరు కొట్టుకుని చివరికి మీరందరూ కలిసి నా జీవితం మీద కొట్టారా దెబ్బ. ఎలా మర్చిపోతాననుకున్నారా? ఆ రోజు నేను నిన్ను నమ్ముకుని మోసపోయాను, ఈ రోజు నువ్వు నన్ను నమ్ముకునేలా చేసి మోసం చేశాను. జరగబోయేదేంటో తెలుసా? ఆ లక్ష్మీనారాయణ రేవతిని నాకిచ్చి పెళ్లి చేస్తాడు. నేను దాన్ని అడ్డం పెట్టుకుని అందరినీ టార్చర్ పెడతాను. రేవతి పడే కష్టం చూసి అటు వాళ్ళు అరే రేవతిని కాపాడుకోలేకపోయినని నువ్వు వెక్కి వెక్కి ఏడ్చేలా చేస్తాను. తప్పు బ్రదరో, నేను తప్పు చేశానని ఒప్పుకుంటా ఉండను, కానీ ఆ తప్పు చేసినప్పుడు ఇంతమందిని బాధ పెడతానని నాకు తెలుదో. కానీ ఇప్పుడు నువ్వు చేసే పని వల్ల చాలా మంది బాధపడతారని అది నీకు తెలుసు బ్రదరో. తెలుసు తప్పు చేయడం చాలా దారుణం బ్రదరో, అది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదా? నీ వరకు వస్తేనే గానీ తప్పొప్పుల గురించి ఆలోచించాలని తెలియలేదే? బ్రదరో, నీ మీద ఎక్కడో సింపతి ఉంది కాబట్టి నేను ఇంకా బతిమలాడుతా ఉన్నాను. కానీ మా రెండు కుటుంబాలు కలవడానికి నువ్వే అడ్డు అని తెలిసిన తరువాత నిన్ను అంత ఈజీగా ఇచ్చిపెడతాను అనుకోకో. చూడు బ్రదరు, చెడు ఏనాటికైనా కడ తీరుస్తుంది, అలాగే మంచు కూడా మనుషుల్లో చోట చేరుస్తుంది. గుర్తుపెట్టుకో. నువ్వు మారకపోతే నీ గురించి ఆ ఇంట్లో వాళ్ళకి నిజం తెలిసేలా చేస్తా. ఇప్పుడు నిన్ను పొగిడిన వాళ్ళే నిన్ను చీకొట్టి బయటికి నెట్టేలా చేస్తానా? బెదరు,
నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నవ్వు వచ్చేస్తుంది బెదరు. ఎలా చేస్తావు బెదరు? ఇవన్నీ ఎలా చేస్తావు నువ్వు? నువ్వేమో వాళ్ళకి దూరంగా ఇలా బయట ఉన్నావు, నేనేమో వాళ్ళ మనసులకు దగ్గరగా ఆ ఇంటి లోపల ఉన్నాను. నేనుండగా నువ్వు ఆ ఇంటి గడప కూడా తొక్కలేవు, తొక్కినా వాళ్ళ మనసుల్ని గెలవలేవు. ధర్మంతో గెలవాలనుకున్నవాడు ఎదురుపోయి యుద్ధం చేస్తాడు. మోసంతో గెలవాలని అనుకునేవాడు నీలాగా వెన్నుపోటు పొడుస్తాడు. నేను నమ్మిన ధర్మంతో నువ్వు నమ్మిన మోసంతో జయిస్తాను. ఆ ఇంట్లో వాళ్ళందరినీ మనసులు గెలుస్తాను. నా గెలిపే నీకు ఆ విషయం అర్థమయ్యేలా చేస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కథ రసవత్తరంగా ఉంటది. గేమ్ స్టార్ట్. ఏంటి బుజ్జమ్మ, జరిగిన దాని గురించే ఆలోచిస్తున్నావా? పిచ్చి పిల్ల, ఎందుకు బాధపడుతున్నావు? గౌతమ్ నిన్ను వదిలేసి వెళ్ళలేదు. 2 కుటుంబాల్ని కలిపి నిన్ను గెలిచి తీర్తానని మీ నాన్నతో సవాల్ చేసి వెళ్ళాడు. సాధించే వరకు వెనక్కి తగ్గడు. నాన్న కూడా పంతం నెగ్గే వరకు వెనక్కి తగ్గేలా లేడు కదా నానమ్మా. ఇంకా ఎన్ని రోజులు ఇలా అందరం బాధపడాలి? ఈ సమస్యకి పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది నానమ్మా? ప్రయత్నమే మన చేతుల్లో ఉంటుంది బుజ్జమ్మ. పరిష్కారం ఆ దేవుడు రాసిన రాతలో ఉంటుంది. నువ్వు గౌతమ్ మీ ప్రేమని గెలిపించుకోవడానికి న్యాయంగా పోరాడుతున్నారు కాబట్టి ఆ దేవుడు మీకు అన్యాయం చేయడు. కొద్ది రోజులు ఇలా పరీక్ష పెడతాడంతే. చేసే పనిలో తప్పు లేనప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి కాని జరిగింది తలుచుకొని ఇలా బాధపడుతూ కూర్చుంటే మనసు పాడవడం తప్ప ఏం ప్రయోజనం ఉండదు. సమస్యకి పరిష్కారం ఆలోచించాలంటే ముందు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. కాసేపు అలా గుడికెళ్ళొద్దాం పదా. నేను రాను నానమ్మా. ఇలా ఒంటరిగా కూర్చుంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు నీ మనసుని తొలుస్తూనే ఉంటాయి. అలా బయటికెళ్ళొస్తే కాస్త తేలిగ్గా ఉంటుందమ్మా. నాకెక్కడికి వెళ్ళాలని లేదు నాన్నమ్మా, నన్నొదిలే. బుజ్జమ్మా, నేను నీ మంచి కోరే కదా చెప్తాను, నా మాట వినవా? నువ్విలా దిగులుగా ఉంటే నేను తట్టుకోలేను. నా కోసమైనా రామ్మా. ప్లీజ్ నాన్నమ్మా, నువ్వు వెళ్ళు. మాట్లాడకుండా రా. రా. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? బయటికి. అవసరం లేదు, లోనికి వెళ్ళండి. చెప్పేది మీకే, లోనికి వెళ్ళండి. ఏంట్రా బెదిరిస్తున్నావు? భవిష్యత్ ఎలాగూ దాని చేతుల్లో లేదు. కనీసం బయటికెళ్లే స్వేచ్ఛ కూడా ఇవ్వవా? ఆ స్వేచ్ఛ ఇచ్చినందుకే కదా నా పరువును తీసుకెళ్లి బజార్ని పెట్టింది. ఇంకా ఏం ఘనకార్యాలు వెలగబెట్టాలని మళ్ళీ బయలుదేరింది. ఎందుకురా దాన్ని మాటలతో హింసిస్తావు? అదేం తప్పు చేసిందని? నీ పరువు గురించి ఆలోచించకపోయి ఉంటే అది ఏనాడో చెప్పా పెట్టకుండా గౌతమ్తో వెళ్ళిపోయి ఉండేది. వెళ్ళిపోయేది. ఎందుకు వెళ్ళదు? ఇప్పటికి ఇది చేసిన పనికి ఊళ్ళో వాళ్ళంతా లక్ష్మి నన్ను ఆత్మస్థైర్యం ఉన్నవాడు కాబట్టి తట్టుకున్నాడా అని మాట్లాడుకుంటున్నారు. ఆ పని కూడా చేసుంటే ఆత్మహత్య చేసుకునేవాడని మాట్లాడుకునేవారు. ఏంట్రా మాటలు? ఆయన అలా మాట్లాడేలా చేసింది మీరే కదా అత్తయ్య. మీ పుణ్యమాని ప్రతిరోజు ఆయన నోటి వెంట చావు మాట వింటున్నాం. మీ కడుపును పుట్టినందుకు ఆయనకి, దీన్ని కన్నందుకు నాకు, ఇద్దరికీ కలిసి మంచి బహుమానమే ఇస్తున్నారు. ఇప్పటిదాకా చేసింది చాలు. ఇంకా ఆయన సహనాన్ని పరీక్షించకండి. మీకు దండం పెడతాను. దయచేసి లోపలికి వెళ్ళండి. చాలా బాగా అర్థం చేసుకున్నావమ్మా. నిన్న గౌతమ్ ఇంటికొచ్చినప్పుడు మీరే నన్ను తీసుకెళ్ళమని చెప్పినా
అతను మీ అనుమతి లేకుండా నన్ను పెళ్లి చేసుకోను అన్నాడు. ఆ మాట ఎప్పుడు మీతో అనుండొచ్చు కానీ నాతో మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైన రోజే అన్నాడమ్మా. 2 కుటుంబాలని కలిపిన తర్వాతే మనమిద్దరం ఒకటవ్వాలని అతను నా దగ్గర మాట తీసుకున్నాడమ్మా. నిజంగా మీరు భయపడుతున్నట్టు మీకు దూరంగా వెళ్లాలన్న ఆలోచన మాకుంటుంటే ఇన్ని మాటలు పడుతూ ఇంత బాధని భరిస్తూ ఉండాల్సిన అవసరం మాకు లేదమ్మా. ఎప్పుడో వెళ్లిపోయి ఉండేవాళ్ళం. కానీ గౌతమ్ వ్యక్తిత్వం ఉన్న మనిషి. మాట మీద నిలబడటమే గాని మనుషుల్ని బాధ పెట్టడం అతనికి తెలియదు. మీరు కేవలం మా మధ్య ఉన్న ప్రేమనే చూస్తున్నారు కాబట్టి మీలో ఆ భయం ఉంది. మన 2 కుటుంబాల్ని కలపాలన్న ఆరాటం మీకు అర్థమై ఉంటే ఈ సమస్యకి పరిష్కారం ఎప్పుడో దొరికేది. అందరి సంతోషం గురించి ఆలోచిస్తున్నాం కాబట్టే బాధని మనసులో దాచుకుని మౌనంగా భరిస్తున్నాం. మా సంతోషమే ముఖ్యం అనుకునే వాళ్ళమే అయితే ఎవరు బాధపడితే మాకేంటని ఎప్పుడో ఒకటే ఉండేవాళ్ళం. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అర్థమైందా నానమ్మా నేనెందుకు రానన్నాను? నీ ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నందుకు నన్ను నీ తల్లినే కాదన్నావు. మరి నీ కూతురు ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నా నువ్వొక తండ్రివేనారా? ఎరా బతకాలని లేదా? ఇంకా ఊర్లోనే ఉన్నావు? సావైన బతికని ఈ ఊళ్ళోనే చెప్పున్నాను కదా, మర్చిపోయిండావా? చూడు, నువ్వు ఈ ఊర్లో ఉన్నంత వరకు మా చిన్నాన్న ప్రశాంతంగా ఉండలేడు. మర్యాదగా ఈ ఊరు వదిలి వెళ్ళిపో, లేదంటే నువ్వు ఏం చేసినా సరే నేను యాడికి పోనా. రేయ్, మేము నీకు ఏం ద్రోహం చేశావురా? సంతోషంగా ఉన్న మా కుటుంబంలో సునామీ సృష్టించావు కదరా. బుజ్జమ్మ మా ఇంటి దేవతరా. సీతాకోక్చిలకలా సంతోషంగా ఉండే నా చెల్లి ఈరోజు అందరి దృష్టిలో ఒక పురుగులా తయారైంది. దీనంతటికీ కారణం నువ్వు, నీ కుటుంబం. రాయ్, ఇక్కడే ఉంటానని మొండికేస్తే కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను. ఈ బ్యాడ్ వాయిస్ యాను ఇన్నట్టుండదే. ఎవరయ్యా నువ్వు? నాయనా, నన్నెవరని అడగడానికి నువ్వెవడివిరా? నువ్వా? ఎస్, ముద్దు తులసి ప్రసాద్, ఎంఏ ఎల్ఎల్బి, ఫాదర్ ఆఫ్ ద లవర్ బాయ్ గౌతమ్. నాయనా ఏంది తోడుపడి ఉండవా? నువ్వు కష్టాల్లో ఉన్నావని తెలిసింది మై సన్, అందుకే ఎంట్రీ ఇచ్చా. ఏంది, నిన్ను ఊరు వదిలిపోమని ఫోర్స్ చేస్తున్నాడా? అవునాయనా, మెడ పట్టుకొని గెడతా ఉండడు. ఏంతైనా రేవత్ అన్నా కదా, కాబోయే బావ కదా అని ఊరుకుంటా ఉండనా. ఏడిసావు, పెళ్లి జరిగిన తర్వాత కదరా అవన్నీ. ఏంట్రా బెదిరిస్తుండావా? నీ దాదాగిరి ఊర్లో వాళ్ళ మీద చూపించు, నా ముందు కాదు.
ఎందుకు వెళ్ళాలిరా వాడు ఊర్లోంచి? ఈ ఊరేమైనా నీ తాత సొత్తా లేక నీ చిన్నాన్ని దత్తత తీసుకున్నాడా? అయినా నీకేం హక్కుందని రా వాడిని పంపించేయడానికి? చిన్నపిల్లాన్ని చేసి ఆడుకుంటున్నారా? ఎద్దులా పెరిగాడు ఈడు చిన్నపిల్లాడేంటి? కొంపలు కూల్చేయడంలో నీ తర్వాత ఈడే తెలుసా నీకో? రాయ్, కొంపలు కూల్చేవాడు నీ కొంపలోనే ఉన్నాడ్రా ఆ చలంగాడు. ముందు వాణ్ణి పంపించు, అప్పుడు బాగుపడతారు. ఎవడిని పంపాలో ఎవడిని ఉంచుకోవాలో నువ్వేం మాకు చెప్పక్కర్లేదు. ఎవడేంటో మాకు తెలుసు. అయినా ఏంటి, ఒకటి సరిపోనట్టు ఇంకొకటి దిగాడు ఊర్లోకి. దిగుతాంరా, అందరం ఈ ఊర్లోనే దిగుతాం. అడిగేదానికి నువ్వెవర్రా? ఇది నా ఊరు కూడా, ఆ విషయం మర్చిపోకు. ఈ ఊర్లో నీ చిన్నాన్నకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. నీకెంత హక్కుందో నా కొడుక్కి అంతే హక్కుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నీకు నీ చిన్నాన్నకు అప్పడం అయిపోద్ది. అయినా ఆ వెదవేదో ఓపెన్ ఛాలెంజ్ చేశాడట. నా కొడుకు కళ్ళ ముందే రేవతికి ఆ చుంచు మొగం చలంగాడికి పెళ్లి చేస్తానని సవాల్ చేశాడట. మాటలు సరిగ్గా రాని. ఏంట్రా రానిచ్చేది? ముందు మీ చిన్నాన్నకి నేను సీన్లో దిగానన్న విషయం చెప్పు. తడిసిపోద్ది వెదవకి. ఏమనుకుంటున్నాడు రా వాడు? నా కొడుకుని ఇలా ఒంటరిగా వదిలేస్తానని అనుకుంటున్నాడా ఏమి? నేనున్నాను రా వీడికి, చూపిస్తా నేనేంటో. కమాన్ మై సన్. మిమ్మల్ని ఎక్స్క్యూజ్ మీ డాడీ, ఇప్పటిదాకా మీరు డైలాగ్ చెప్పుంటారు కదా, ఇప్పుడు నేను కూడా 2 డైలాగ్ చెప్తాను. కమాన్ ప్రొసీడ్. మీ ఇంటి మహాలక్ష్మి అయిన రేవతిని నా ఇంటి మహాలక్ష్మిగా చేసుకుని అందరి దృష్టిలో దేవతను చేస్తాను. అప్పటిదాకా ఇక్కడి నుంచి 1 ఇంచు కూడా కదలను. వస్తాను బావగారు. పద డాడీ. అంకుల్, కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. కాఫీ ఇచ్చినందుకే కాదు, నా కొడుక్కి మీ ఇంట్లో చోటిచ్చినందుకు కూడా. నీలాంటి స్నేహితురాలు ఉండడం మా వాడే అదృష్టం. అసలు పోడాల్సింది మీ ఆయన అనుకో. ఒకప్పుడు నువ్వు మా వాడిని ప్రేమించిన విషయం తెలిసి కూడా వీడికి షెల్టర్ ఇచ్చాడంటే మీ ఆయనది చాలా గొప్ప మనసమ్మా. మనసా మట్టిగడ్డ, అసలు ఇంట్లో నా మాటకి విలువ ఉంటేనే కదా. అమ్మ ఎట్టున్నది నాయన? బానే ఉండదురా. అవును, అమ్మకేం చెప్పొచ్చుండవో? నువ్వు అమెరికా వెళ్తున్నానని చెప్పొచ్చుండావు, నేను ఆఫ్రికా వెళ్తున్నానని చెప్పొచ్చుండాను. సర్లే గాని ఎట్టుండావు? నాకేం నాయనా, నేను చాలా బాగుండను. ఎదురుగా రేవుతుంది, రోజు చూసుకొని సంతోషపడతా ఉంటాను. నాకేదైనా బాధగా ఉంటే నేను తనతో పంచుకుంటాను. అమ్మ మాదిరి చూసుకునే తయారు ఉండదే. అందుకే నేను చాలా హ్యాపీగా ఉండను. హ్యాపీగా ఉండవా? ఇప్పుడు చూశాను లేరా రోడ్డు మీద ఎంత మాత్రం హ్యాపీగా ఉండవో. రే గౌతమ్, నువ్వు ఊళ్ళోకి రావటము, నీతో లక్ష్మిగాడు సవాల్ చేయటము అన్నీ నాకు తెలుసు. ఏందే తెలుసునా? నీకట తెలుసు? స్పైగా చేసుండవా? స్పై చేయడం కాదురా, నీ కాబోయే భార్య, నాకు కాబోయే కోడలు రేవతి చెప్పింది. ఏందే రేవతి చెప్పుండదా? అవునరా, చెప్పాలన్న తెలివి నీకు లేకపోయినా తనకుందిరా. పెళ్ళవక ముందే నీ గురించి ఇంతగా ఆరాటపడుతుందంటే తనేరా నా కోడలు. నిన్ను చూస్తుంటే కూడా నాకు చాలా సంతోషంగా ఉందిరా. నా కొడుకు ప్రేమ కోసం ఒక యోధుళ్ళ యుద్ధం చేస్తున్నాడంటే, 2 కుటుంబాలని కలపడానికి ధైర్యంగా పోరాడుతున్నాడంటే గర్వంగా ఉందిరా. నీ ప్రేమకు నేను సపోర్ట్ చేస్తాను. ఇక నుంచి నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. అంటే ఏంటి, నువ్వు ఈయన ఉండబోతున్నావా? మాస్టరు, షాక్ అవ్వాల్సింది నేను. నువ్వు ఉండు సామే, నీది లేట్ రియాక్షన్. నువ్వు గమనండి నాయనా. సపోర్ట్ అంటే ఓకే, హెల్ప్ అంటే నాకు కొంచెం డౌట్గా ఉండదే. అదేంట్రా అలా అంటావు? నీకు హెల్ప్ చేయడానికే కదా నేను ఇంత దూరం వచ్చింది. నమ్మొచ్చంటావా? రేయ్, నీది సీరియస్ ముఖం కాదురా. ముఖమంతా సీరియస్ గా ఎందుకు పెట్టుండావు? ఓ తూరు నవ్వు. ఇదిరా ఆడియన్స్ కావాల్సింది కదూ. నాయనా, నువ్వు వచ్చుండవు కదా, ఎప్పటి నుంచే చూడండి. అది సరే గానీ ఇప్పుడు నువ్వు నాకు ఎట్లా హెల్ప్ చేస్తావు చెప్పు. ఇలాంటివి డీల్ చేయడానికి ఓ ప్రాసెస్ ఉంటుందిరా. ఏంది నాయన అది? ముందు కాస్ట్యూమ్ మార్చాలి, తర్వాత కాన్సెప్ట్ మార్చాలి. కాన్సెప్టా?
కొంపతీసి కంటెంట్ మార్చేస్తాడేంటి ఆ పదరా వెళ్దాం యాడికి? మా ఫ్రెండ్ ఇంటికి. నీ ఫ్రెండ్ ఎవరు? ఎవరేంట్రా, లక్ష్మిగాడి ఇంటికి. ఆ! అరే ఏంద్రా ఇది, ఇట్టా వచ్చి కూర్చొని ఉండవు. ఆ, మతుండదా నీకు? నన్ను చూస్తానని చిట్టుపట్లాడిపోతాడు. ఇప్పుడు నువ్వు కూడా కనిపించినావంటే ఏకంగా శివతాండమే చేస్తాడు. నువ్వు నాకు సపరేట్ చేయడానికి కూర్చుంటావా, నా ప్రేమని సర్వనాశం చేయడానికి కూర్చుంటావా? కంగారు పడకరా, లక్ష్మిగాడి గురించి నీకన్నా నాకే ఎక్కువ తెలుసు. 1 మిల్లీమీటర్ కూడా వదలకుండా వాణ్ణి పూర్తిగా స్టడీ చేశాను. వాణ్ణి ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. మనం మెత్తగా ఉంటే వాడు మొండిగా ప్రవర్తిస్తాడు. ఒక్కసారి రివర్స్ అటాక్ ఇచ్చావనుకో వాడే దిగొస్తాడు. రేయ్, వాడు నీ మీద విరుచుకుపడుతున్నాడేమో, నేను కనిపిస్తే కామైపోతాడు. పద వెళ్దాం. ఆ, ముందు ఏం చేయాలో చెప్పు నాయనా. రేయ్, ముందు కాస్ట్యూమ్ చేంజ్ చేయాలరా. ఆ, సరే పద. కొడుకునే భరించడం కష్టం అనుకుంటే తండ్రి కూడా వచ్చి జాయిన్ అయ్యాడేంటి? వీళ్ళిద్దరికి నేను షెల్టర్ ఇచ్చానని తెలిస్తే ఆ దత్తుడు గారు నన్ను చిత్తు చేస్తారు. అయితే చచ్చిపోండి మాస్టరు, చచ్చిపోండి.